దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, లోకమనగా మనుషులు కదా. మనుషులను ఎంతో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమకి కొలత లేదు, ఆయన ప్రేమకి ఎత్తు లేదు. ఆయన ప్రేమ ఎంతో మధురమైన ప్రేమ. ఆయన ప్రేమ మనకు గనక ఉంటే, ఆయన ప్రేమలో మనలో ముద్రించబడితే మనం కూడా ఏం చేద్దామంట, ఒకరొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ప్రేమ అనేది అది ఎంతో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది కదా. మన ప్రేమ వల్లనే సాధించము కానీ, ప్రేమ వల్లే మనము ఏదైనా మాట్లాడగలుగుతాం కానీ, ప్రేమ వల్లే మనము ఏదైనా జీవించుతాం కానీ, పగబట్టుకొని ఏమి కూడా మనము చేయలేము. ప్రేమతోట జీవిస్తాను అన్నాడు. ఒకరికొకరు ప్రేమించుకొని, ప్రేమ అనేది ఎంతో కుటుంబంలో ప్రేమ కరువైపోతున్నది కాబట్టి, ఒకరికొకరి మీద ప్రేమ లేకపోతూ ఉంటున్నది కాబట్టి ప్రేమిలారు. అందుకని యేసే అంటున్నారు కదా, నన్ను ప్రేమించిన ప్రకారంగా మీరు కూడా ఒకరికొకరు ప్రేమించుకోండి కదా. ప్రేమ అనేది ఎంతో మనకి విలువైంది కాబట్టి, ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు. ప్రేమక లేకపోతే మనం చేసేదంతా కూడా వ్యర్థమైపోతుందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రేమ కలిగి ఉండని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రేమ అంటే క్రీస్తును ప్రేమని కదా, క్రీస్తుని కోరి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా ఒకరికొకరికి ప్రేమించుకొని ఉండాలనే ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు.